కమెంటుల్లో నన్నేసుకోవడానికి రెడీగుండండి. అసలు పాయింట్ ఏంటి అంటే, చాలామంది ఈ పాయింట్ నేను చెప్పంగానే అఫెండ్ అయిపోతారు. లేదా లిటరల్లీ నేనసలు తప్పు అంటారు. బేసికల్లీ నా సైడ్ నుంచి ఈ 4 AM ఫిలాసఫీ లేదా ఈ 4 AM థియరీని నేను అస్సలు నమ్మను. ఎందుకు? ఈ 4 AM చేయడం వల్ల నా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నా డే ఎక్స్‌టెండ్ చేయడం వల్ల నేను బిలియనియర్ అవుతానేమో అని చాలామంది అంటారు. చాలామంది నమ్ముతారు. ఎందుకంటే పీపుల్ బిలీవ్ ఇన్ సక్సెస్ ఆల్సో ఇన్ లగ్జరీ. బట్, బట్, బట్ డెఫినెట్‌లీ యూ ఆర్ గ్రేట్. బట్ నువ్వు ఇక్కడ ఒక స్మాల్ లాజిక్ మిస్ అవుతున్నావు. ఏమంటే నువ్వు 4 వరకు లిటరల్లీ కష్టపడి వర్క్ చేస్తావు. రైట్? నువ్వు వర్క్ చేస్తావు బానే ఉంది. బట్ ఆ వర్క్ చేయడం వల్ల మెయిన్‌గా నువ్వు లాస్ అయ్యేదేంటి? చాలామంది ఇక్కడ అనుకుంటారు మేధావులు స్లీప్ అని. బట్ కాదు. స్లీప్ ఈస్ ద మేజర్ వన్ విచ్ ఈస్ ఇన్ ద టాప్ ప్లేస్. బట్ దేర్ ఈస్ అన్ అదర్ వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. లిటరల్లీ నీ డైజెస్టివ్ సిస్టమ్ షెడ్‌కెళ్ళిపోద్ది. ఎందుకంటే నైట్ కరెక్ట్ టైంకి పడుకోవడం వల్ల డైజెషన్ కావాల్సిన నీ గ్యాసెస్ అవన్నీ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వకపోవడం వల్ల నీకు షుగరు, బీపీ ఏవేవో అలాంటి చాలా డిసీజెస్ వచ్చేసాయి. ఏమైపోతది అంటే నువ్వు సక్సెస్ అవుతావు. 30కే సక్సెస్ అవుతావు. బట్ అప్పుడు నీ బీరువాలో ఉన్న డబ్బంతా నువ్వు తీసి ఒక మెహలో నువ్వు ఏదో కొనుక్కుందాం అనుకుంటావు. లేదా ఒక స్వీటే తిందాం అనుకుంటే అప్పుడు నీకు గుర్తొస్తది. ఓహ్! నాకు షుగర్ ఉంది. సో, నేనిప్పుడు తీసుకోవాల్సింది స్వీట్స్ కాదు ఇన్సులిన్ అని. నో. ఇన్సులిన్ కోసం నువ్వు రిచ్ అయ్యావా? నీకు కావాల్సింది తినడానికి నువ్వు రిచ్ అయ్యావా? అసలు దేనికోసమని నువ్వు రిచ్ అయ్యావో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఐల్ టెల్ యూ వన్ గ్రేట్ ఫిలాసఫీ విచ్ వాస్ టోల్డ్ బై వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్. అది తెలుసుకోవాలంటే ఫాలో కొట్టుకో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.